రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. రెబ్బెనలోని పాత పోలీస్ స్టేషన్ను ఆధునిక సదుపాయాలతో గ్రంథాలయంగా అభివృద్ధి చేసి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువత కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ గ్రంథాలయాన్ని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు చదువుకునేందుకు చక్కని వాతావరణం కల్పించడం, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేందుకు అవసరమైన వనరులు అందించడం లక్ష్యంగా ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వాడకాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన హెల్మెట్ చౌక్ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిత్యం రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది మరణిస్తున్నారని, వారికి అవగాహన కల్పించేందుకు హెల్మెట్ వాడకం, దాని ప్రాముఖ్యత తెలియజేసేందుకు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో హెల్మెట్ చౌక్ ప్రారంభించడం జరిగిందన్నారు. రోడ్ సేఫ్టీ అనేది ప్రజల బాధ్యత అని తెలియజేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు కుటుంబాలను రోడ్డున పడేలా చేస్తున్నాయన్నారు. ఈ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ప్రాంతాలలో ఇలాంటి ఐకాన్లను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం కెరమేరి మండలం జోడేఘాట్లో కుమ్రంభీం స్మారకంను సందర్శించారు. సంబంధించి మన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నది. రోడ్ల మీద జరుగుతున్నటువంటి రోడ్ రేజ్ వలన, యాక్సిడెంట్ల వలన చాలా మంది చనిపోతున్నారు. వేల మంది చనిపోతున్నారు. చాలా మంది అంటే వేల మంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ 7,500 మంది సుమారుగా చచ్చిపోయినారు. సో దాంతో రోడ్ సేఫ్టీని ఒక ప్రజల బాధ్యతగా మార్చాలి. దాన్ని ప్రజల పార్టిసిపేషన్తో రోడ్ సేఫ్టీని చక్కగా ఇన్స్టాట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం రేపటి నుంచి మొదలయ్యే ఇప్పుడు జరుగుతున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఏదైతే కార్యక్రమం నడుస్తున్నదో ఆ కార్యక్రమంలో ఒక 1 వీక్ పాటు ఈ రోడ్ సేఫ్టీ సంబంధించిన అన్ని వర్గాలు, అన్ని ప్రభుత్వ శాఖలు, అందరు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్, రైట్ ఫ్రమ్ వార్డ్ మెంబర్ స్థాయి నుంచి జిల్లా రాష్ట్ర సీఎం స్థాయి వరకు కూడా అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దాంతో ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ప్రజలకు. ఒక క్యాంపెయిన్ లాగా, ఉద్యమంలాగా టేకప్ చేయాలి ఈ కార్యక్రమాన్ని. అంతమంది ప్రాణాలను రోడ్ల మీద పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. చనిపోతున్న వాళ్ళు కూడా చాలామంది 18 నుంచి 40, 50 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు, అంటే బ్లడ్ ఎర్నర్సు, చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి కావాల్సిన వాళ్ళు, అత్యంత ముఖ్యమైన వయసులో ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళు రోడ్డు ప్రమాదాలు చనిపోతే ఆ ఫ్యామిలీస్ రోడ్ల మీదకి వస్తాయి. కొన్ని వందల, మొత్తం ఓవరాల్గా చూస్తే కొన్ని వేల కోట్ల నష్టం జరుగుతున్నది. అంటే నష్టరూపంగానే కాకుండా ఫ్యామిలీస్ కూడా చాలా ప్రాబ్లం అవుతున్నది. చిన్నపిల్లలు ఉన్న ఫ్యామిలీస్ కానీ అట్లాంటి రోడ్డు మీదకి వస్తున్నాయి. కాబట్టి దీన్ని ఒక పెద్ద ఉద్యమ రూపంగా తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రచించినారు. సో అందులో భాగంగా ఇట్లా కొన్ని ప్రాంతాలలో ఇట్లాంటి కొన్ని ఇమాజినేటివ్గా కొన్ని కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. ఎస్పీ గారు, మన ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ గారు, అట్లా మిగతా జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని, విజయవంతం చేయాలని చెప్పి నేను అందరినీ ప్రజలను కోరుతున్నాను.